ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సందర్శించారు. తరగతి గదులతో పాటు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనశాలతో పాటు స్టోర్ రూములు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని పేర్కొన్నారు. అపరిశుభ్ర వాతావరణం, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ కమ్ కాలేజ్లో ఒక సస్పిషియస్ స్నేక్ బైట్ ఇన్సిడెంట్ అని ఒక బాబుని పాము కరిచింది అని ఒక డౌట్ మీద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా డిఎల్ఎస్ఏకి వచ్చింది. సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో గమనించడానికని ఇవాళ ఇక్కడికి విజిట్ చేశాము, మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము. ఇక్కడ పిల్లలకి డైనింగ్ ప్లేస్ బాగాలేదు, అట్లాగే కిచెన్ ఏరియా కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. స్కూల్ ప్రిన్సిపల్ గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నారంట, ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము సుమోటో పిఎల్సీగా తీసుకుంటున్నాము. డిఎల్ఎస్ని ప్రీ లిటిగేషన్ కేసు కింద తీసుకొని ఇక్కడ వీళ్ళ డైనింగ్ ఏరియా కానీ డార్మిటరీ కానీ ప్రాపర్ అకామిడేషన్ లేదు, స్ట్రెంత్ కంటే చాలా తక్కువ స్పేస్ ఉంది. అట్లాగే స్కూల్ కూడా డైలాపిలేటెడ్ కండిషన్లో ఉంది. దాని రిపేర్స్ గురించి కూడా ఒకసారి మేము లెటర్స్ అడ్రస్